రేవంత్ రెడ్డి మీదే భరోసా లేదు మాకు. ఎందుకు ఎందుకు భరోసా లేదు? రేవంత్ మోసగాడు మోసగాడు మందిని మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మందిని మోసం చేసి వాడు ఏదో పీఠం ఎక్కాలని ఎక్కిండు అంతేగాని వాడికి ఏం చేత కాదు చేయనికి మన వల్ల కాని పని. పథకాలు ఇస్తున్నట్టుగా మరి ఏ పథకం ఉంది? రుణమాఫీ లేదు మాకు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2500 ఆడపిల్లలకు లేవు, ఏది లేదు. అనే పథకాలు ఏవీ లేవు, మాకే అందడమే లేదు అసలు. ఆ బూటకం మాటలు ఒకటి నేర్చుకున్నాడు, ఆ బూటకం మాటలు చెప్తాడు అంతే. టంగు టాంగే ఉంది, టింగు టింగు లేదు, టంగు టాంగు ఉంది. ఆ టాంగు లేదు ఇది వరకు. నేను రైతునే, నాకు 2 ఎకరాల భూమి ఉంది. నా 2 ఎకరాలకు కూడా నా చేయలేడాడు. ఏంటది వేస్తే నేను మొన్న లేదంటే ఎందుకు చెప్తానే? ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా నువ్వా? ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి వాడు అంతే. జూట ముఖ్యమంత్రి, జూటలు మాట్లాడి పీఠం ఎక్కిండాడు. అంతకని ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు, మళ్ళీ వేసేది ఏం లేదు. ఇల్లు ఇస్తామంటున్నారు, రేషన్ ఏది ఇల్లేది? మా కేసీఆర్ ఇళ్ళకే రంగు రుద్దిండు వాడు, 3 రంగులు రుద్దిండు, మేము ఇస్తున్నామాట అని చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కి 3 రంగులు పెట్టిండు, అవే మావే అంటని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇందిరామ్మ పేరు పెడితే బియ్యం కూడా కానారు కొడుకులలో సస్తారు చూడండి అంటే చెప్తుండ్రు అంతే. ఇక రేవంత్ రెడ్డి అనేంత జూట నా కొడుకు ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు వస్తలేవా? ఏవలేవు, యా గ్యారంటీ లేదు, వాందే గ్యారంటీ లేదు మాకు. ఈ 6 నెలలో సంవత్సరం లోపల వాణి కూడా వీక్తారు వీళ్ళు. వీడు దెంకపోతాడు, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతాడు, పోయి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అంతేగా. బాగా తెలుసా నీకు రాజకీయాల గురించి? రాజకీయాలు అంటే నేను 12 ఏళ్ళ వయసు పడుతుంది రాజకీయం చేస్తున్నా. ఏం చెప్తావు ఇప్పుడు మరి? కేసీఆర్ ఎందుకు రావాలనుకుంటున్నా? కేసీఆరే కావాలి మాకు. ఎందుకు? కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి కావాలంటున్నాం అంతే. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు, మా కేసీఆర్ మాత్రమే ఇచ్చాడు. ఈ పథకాలు చెప్పకుండా ఇచ్చాడు, అది కూడా చెప్పినే కావు, చెప్పని కూడా ఇచ్చాడు. మా కేసీఆరే కరెక్ట్. ఏమీ లేదు, ఆయన చేసేదేం లేదు, చూసేదేం లేదు. మీ జిల్లా మనిషే కదా ముఖ్యమంత్రి? మా జిల్లానే, మాకు దగ్గర కూడా అంటే నోట్లు వేసినాం కానీ మాకు నోట్ల మొడ పెట్టి కూర్చున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అంతేనా? ఆడికి రమ్మను, కొడంగల్కి రమ్మను, తెలుస్తుంది ముఖ్యమంత్రి పదవి ఏంది, నీకు అత్తేంది చెప్తాం. ఏడ దెంకపోతున్నాడు కదా, మొన్న వచ్చిండు కోసి అంతన ఓ చిన్న పల్లె, ఈ తాండ అంత లేదు, ఆయనకి వచ్చిండు. చంద్రవంశ అని ఉంటది, ఆ చంద్రవంశంలోకి వచ్చిండు, పోయాడు దెంకపోయాడు అంతే. ఎందుకు నియోజకవర్గానికి ఎందుకు వస్తాడు మరి? తాడు భయం ఉచ్చా తాడి తంతర అని తెలుసు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకు అన్నారు? మన పేదల భూములు గుంజుకొని నేను పర్మ కంపెనీ నా అల్లునికి పెడతా, నా బిడ్డకి పెడతా అంటే ఎవడుకుంటాడు పట్టుకొని? భూములు గుంజుకుంటున్నారా? మరి భూములే గుంజుకుంటున్నావు. 2 ఎకరాలు 1 ఎకరా 10 గుంటలు ఉండవు, భూమి కూడా గుంజుకుని చూస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఎప్పుడో వాడు వచ్చేది ఎప్పుడో అని భూమి అయితే తీసుకుని రెడీ అయినావు. మేము ఇస్తలేమంటా మేము అంటున్నాము అంతే. అందుకు రాడు. మీరు ఓట్లేస్తే గెలిచి మళ్ళీ మీ భూమిలో గుంజుకుంటారు? మా భూమిలో గుంజుకుంటున్నాడు. డెవలప్మెంట్ చేయడానికి తీసుకుంటారట. డెవలప్మెంట్ ఎవరికి చేస్తావు నువ్వు? మా పేదలకు చేస్తావు, మా చూసుకొని గవర్నమెంట్ డెవలప్ చేస్తా. మాస్తు ఉన్నాయి కదా అక్కడ నల్గొండ, అక్కడ ఫార్మా కంపెనీ గురించి అన్ని కొనిపెట్టాడు కేసీఆర్. అక్కడ పెట్టు లేవా, వేల ఎకరాలు కొనిపెట్టాడు కేసీఆర్ ఆల్రెడీ. ఫార్మా కంపెనీ పెడదామని గాడ పెట్టు. గీడ రైతులనే ఎందుకు కార్వానికి వచ్చినావు నువ్వు? మీరేమో కేసీఆర్ పాలన మంచిగా ఉంది అంటున్నారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేయాలని తిడుతుండ్రు కదా. ఆయనకి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలియదా? రైతు బంధు తీసుకునిలేడా? రైతు బంధు తీసుకునిలా, వేల ఎకరాలకు కేసీఆర్ ఇచ్చాడు. నువ్వు రైతు బంధు తీసుకున్నావు, తిన్నావు, మళ్ళీ ఇలా మన అంతా అంటావు, బూతు మాటలు మాట్లాడతావు అంతే. నీకు బూతు మాటలు తప్పితే ఏమీ చేత కాదు, నీతోటి ఏం కాదు చేయనికి అంతే. వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్. రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఏ టంగు లేదు, పింగు లేదు, అంతా టంగు చేసిండు అందరిని. వరుస కొట్టిండు అందరిని అంతే. అన్ని పథకాలు ఇస్తారట, ఒక్క పథకం లేదు, అది లేదు. ఆడేళ్ళని తయారు చేసిండు మన అంతే. బస్సు ఇడిచిండు, పోనీ మొగలను ఇడిచిపెట్టి బస్ మీద ఎక్క, ఇంకేం చేస్తా అంతే. మరి ఇంకేం చేస్తా? చేసిండు ఇదేం కోటీశ్వర ఇప్పుడు మొత్తం చేసిండు. ఉన్నది ఎండిపోయింది, లేని రాదు, ఏం చేస్తాం? దాంట్లో కాదు చెడగొట్టుకున్నాడు పోనీ.
చెడగొట్టుకున్నాడా ఆ. మరి 6 గ్యారెంటీలు వస్తున్నాయా యాది రాదు, ఒక్కటి కూడా రాదు, ఒక్కటి రాదు. రేవంత్ రెడ్డి ఇస్తున్నాము చేస్తున్నాము అదే మొన్నగాడే ఒక్కటి రాడు రేవంత్ రెడ్డి, ఒక్కటి లేదు. అది మా ముసలి మొరాదుగా పెంచింది దీన్ని సార్ అది పెంచింది సరిగ్గా ఇస్తలేడు. 4,000 వస్తున్నాయి మరి పింఛన్ వస్తున్నాయి 5,000 ఎక్కడ 4,000 అంటున్నాం. అంతేనా 5,000 కావాలి కదా. ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఎంత గదే 4,000 మాకు కేసీఆర్ ఇచ్చింది ఇస్తున్నాం. వికలాంగులకు 4,000 మాకేమో 2,000 ఇస్తున్నాం. మీకు 2,000 వస్తుంది ఇతరులకు 4,000. మరి 4,000 6,000 చేస్తానడు రేవంత్ అదే అంత చెప్తున్నాం, ఎండబెట్టిడు ఎండబెట్టిందా బస్. మీరు కూడా ధర్నాలు చేస్తారట నిజమే ఏం ధర్నా చేయం, దాన్ని చేసేటప్పుడే చేస్తాం. ఇప్పుడు వస్తానికి రాదా మళ్ళీ ఓటు అయిపోతాడు అప్పుడు చెప్తారా చెప్పుడు ఇంకా ఊపుకుంటారు. ఆ, సర్పంచులకు కూడా వాళ్ళే వస్తారు ఇక. ఆ, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. TRS. ఎందుకే సంవత్సరం లోపల ఇంతగానం ముఖ్యమంత్రి మట్టు మరి ఏం చేసిండు మమ్మల్ని గుదర కాల్చిండు వ్యవసాయాన్ని, అంటి పెట్టిండు. 2 లక్షల రుణమాఫీ చేసినట్టు ఎక్క మాపు చేయలేదు, రుణ మాపు చేయలేదు. కేసీఆర్ చేసినవి ఆపి పెట్టింది. కేసీఆర్ చేసినవి 15,000 రైతు భరోసా ఇస్తా అన్నాడుగా. ఒక్క రూపాయి లేదు ఇదివరకు, 3 కింటాలు వస్తుంది. 15,000 కదా మళ్ళీ 12,000 ఇస్తామని అన్నాడు. రూపాయి కూడా లేదు, 12,000 దాకా ఎదుర్కొని. అంతేనా అంతే. రూపాయి కూడా మరి ఎందుకు గెలిపించుకున్నారు మరి ఇక అంతే బుద్ధి తప్పిండ్రు, ఏం చేస్తాం. అంతేనా అర్థమవుతుందా జనాలకి ఇప్పుడు అర్థమైతే బుద్ధి తప్పి ఏం చేస్తారో చూడు. మళ్ళా వచ్చావు అంతేనా అంతే. ఎట్లుందన్నా ఎట్లా చూస్తారు ఊర్లలో ఊళ్ళలో గుడ్డి అయిపోయింది, కరెంట్ పోయినట్టు అయిపోయింది, ఏ పథకాలు లేవు. ఆదర్శంగా మండలకు ఒక విలేజ్ తీసుకొని రైతు భరోసా ఇస్తా అని చెప్పి పబ్లిక్ అంతా మోసం చేస్తున్నారు. 12,000 గ్రామాలు ఉన్నతాన 500 గ్రామాలు తీసుకొని అతను రైతు భరోసా ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా అని చెప్పుకుంటూ ప్రజలంతా మభ్యపెట్టి మోసం చేసి ఏదో ఎలక్షన్ అని చెప్పి ఆలోచన చేస్తుంది. 15,000 అని చెప్పి పబ్లిక్ ఎలక్షన్ వల్ల మోసం చేసిండు. 12,000 అని చెప్తుండు. 12,000 మాట తప్పిండు. భూమి లేని నిరుపేదకు 12,000 ఇస్తా అని చెప్పిండు, అది మాట తప్పిండు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ లేకుండా సభలు చేసుకుంటూ అక్కడ అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఇక అక్కడ మీకు 6,000 వస్తాయి 3,000 వస్తాయి అని చెప్పుకుంటూ పబ్లిక్ సర్టిఫికెట్లు ఇచ్చి మోసాలు చేసుకుంటూ తిరుగుతుండు. ప్రజాపాలన అనుకుంటూ, ప్రజాపాలన అన్నప్పుడు విలేజ్ సర్పంచ్ లేనప్పుడు ప్రజాపాలన ఎట్లయితుంది? అది గుడ్డి పాలన లాగా అయిపోయింది, అది ఎవరిని అడగలేకుండా. ఇక వాళ్ళ కార్యకర్తలు ఉండి వాళ్ళకే పేర్లు రాస్తున్నాము వస్తున్నాయి మీకు అని చెప్పుకుంటూ సాధిస్తుంది. కానీ ప్రజలు ఎవరు నమ్ముతలేరు. అక్కడ వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు, ఖాళీ మనుషులను పబ్బ పెడతారని చెప్పి అంటున్నారు. ఇక ఇప్పుడు రేషన్ కార్డు అంటుండు, ఎప్పుడు ఇస్తాడు అంటే అది నిరంతర పాలన, ఎప్పుడైనా రావచ్చు, అది ఇప్పుడైనా ఏం లేదు అనుకుంటూ దాన్ని దాటేస్తుండు. ఇప్పుడు 15,000 అని చెప్పి 12,000 చేసిండు. ఆ 12,000 కూడా ఎవరికి ఇస్తుండు? వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఒక మండలంలో ఒక విలేజ్ తీసుకొని దాంట్లో ఎవరికో 10 మందికి ఇచ్చుకుంటూ ఇస్తా అని చెప్పి అది టీవీ అలౌన్స్ చేసుకుంటూ పబ్లిక్ కనిపించక చేస్తుండదు. అంతవరకే కానీ అది వచ్చేది ఏం లేదు.